విశాఖలోని అద్భుత భవనాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో రిషికొండ వద్ద నిర్మించిన విలాస భవనాలను ఏ విధంగా ప్రజా వినియోగానికి తేవాలన్న ఆలోచనతో పడింది కూటమి ప్రభుత్వం. దీనిపై 9 నెలలుగా ఆలోచన చేస్తున్నా పరిష్కారం కొలిక్కి రాలేదు. మరోసారి రిషికొండ భవనాలను సందర్శించాలని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ భవనాల ప్రస్తుత పరిస్థితి ఏంటి? స్థానికులు ఏమంటున్నారు? పర్యాటకుల మనసులో మాటేంటి అన్న దానిపై మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రిషికొండలో ఉన్నటువంటి విలాసవంతమైన భవనాలను ఎలా వినియోగించుకోవాలని చెప్పి ఒకవైపు గవర్నమెంట్ అయితే తలలు పట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం రిషికొండ బీచ్లో ఉన్నాం. రిషికొండ బీచ్లో కొంతమంది పర్యాటకులు ఉన్నారు, అదేవిధంగా అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు అయితే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు ఈ బిల్డింగ్లు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్రజా వినియోగంలోకి తీసుకొస్తే బాగుంటుందో వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మాత్రం ఇక్కడ చౌడవరం నుంచి వచ్చాను. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళకంతా ఈ ప్యాలెస్ కింద నుంచి చూసాం అంతా. అది చెప్పాము, అది జగన్ ఆ టైంలో కట్టింది, దాన్ని ఎలాగ ఉపయోగించుకుంటే బాగుంటుంది, మీ అభిప్రాయం కూడా కొంచెం చెప్పమని చెప్తారు వాళ్ళు. నేను కూడా ఎప్పుడు పైకి వెళ్ళి చూడలేదు. ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్తేప్పుడే పైనుంచి చూడడమే, లో ఎంట్రన్స్ అని చెప్తున్నారు. తర్వాత అది ఏదైనా ప్రజా ఉపకారానికి అంటే ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తే మంచిది. ఏదో ఆ మధ్య పాస్పోర్ట్ కార్యాలయం, వీసా కార్యాలయానికి ఏదో పెడతారన్నారు, అలా పెట్టిన కూడా మంచిదే. ఎందుకంటే మనకి దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి బాగా ఉపయోగపడుతుంది కూడా. ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలి. అది మీరు చెప్పండి, దీని గురించి మీరు ఏం విన్నారు, ఏం చేస్తే బాగుంటుంది? జగన్ హయాంలో దీన్ని కట్టిండు, కానీ దానిలో కొంతమంది ఉన్నట్టు ఏంటంటే చాలా కాస్ట్లీ గవర్నమెంట్ డబ్బులు ఎక్కువ దుర్వినియోగం చేస్తుండ్రు, చాలా కాస్ట్లీ మెటీరియల్ తోటి కట్టినటువంటి టీవీలో చూడడం జరిగింది. అయితే ఏది ఏమైనా ప్రభుత్వం మారినప్పుడు దాన్ని టేకప్ చేయడం అనేది జరిగిందని కూడా వార్తలు విన్నాము. కాబట్టి అట్లా గవర్నమెంట్ తీసుకున్నటువంటి బిల్డింగ్లను ఎక్కువ ప్రజా దుర్వినియోగం ఉన్నటువంటి అంటే అనేక ఆఫీసులు ఉంటాయి, హెల్త్ డిపార్ట్మెంట్ రకరకాలు ఉంటాయి, అనేక ఆఫీసులు ఉంటాయి మెయింటైన్. కానీ అన్నిటిలో నా యొక్క ప్రియారిటీ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాటి మీద ఎక్కువ వాటికి ఉపయోగిస్తే బాగుంటుంది, ప్రజలకు ఎక్కువగా అందరికీ అందుబాటులో ఉంటుంది అనేది. ఆ రెండింటికి ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలనేటువంటిది, ఆ బిల్డింగ్ను తీసుకొని వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అనేది నాకు అభిప్రాయం. గతంలో ఇక్కడ రిసార్ట్స్ ఉండేవి, ఇదే ప్రాంతంలో రిసార్ట్స్ ఉండేవి, పర్యాటకం కూడా చాలా అభివృద్ధి చెందేది. ఇప్పుడు వాటిలో పర్యాటకంగా ఏమైనా అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మళ్ళీ పర్యాటక ఆవాసం చేయాలంటే మళ్ళీ కొంత డబ్బు పెట్టి ఇది కట్టినారు, తర్వాత మళ్ళీ దీన్ని ఏదో డిస్టర్బ్ చేసి మళ్ళీ పర్యాటక కట్టాలంటే దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా గవర్నమెంట్ యొక్క ఆల్రెడీ ఒకసారి అయిపోయింది, మళ్ళీ అదే పని చేస్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయకుండా ఉన్నటువంటి దాన్ని ఎక్కువ ఉన్నట్టు గవర్నమెంట్ ప్రియారిటీ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది బెస్ట్, దేశానికైనా రాష్ట్రానికి చాలా ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతుంది అనేది నాకు అభిప్రాయం. మీరు చెప్పండి. నా పేరు వీరారెడ్డి అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి టూర్కి. ఫస్ట్ ఇక్కడ బొర్ర గుహలు, అదేంటి అరకు, అక్కడ వెళ్ళొచ్చామండి. అరకు నుంచి వెళ్ళొచ్చామండి. ఇప్పుడే మేము టీవీలో ఇంతకుముందు విన్నాము, ఈ రుషికొండ గురించి జగన్ ఇట్లా కట్టాడు, ఇది చేశాడని విన్నాము, టీవీలో చూసాము. ఇప్పుడు మాత్రం లోపలికి వెళ్ళలేదు. ఏదేమైనా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఒక గవర్నమెంట్ మొదలుపెట్టింది చేసింది, తర్వాత ఒక గవర్నమెంట్ వచ్చి దాన్ని మార్చటం, ఏదైనా కూడా గవర్నమెంట్ సొమ్ము వృధా చేయటం జరుగుతుంది. ఎక్కడైనా కూడా విద్యా వైద్యం అందరికీ అందేటట్టు చూస్తే బాగుంటుందండి. నా ఉద్దేశంలో అయితే ఇది పర్యాటక రంగాన్ని తీసుకొని పర్యాటక రంగం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, వచ్చిన పర్యాటకులు కూడా మంచి హ్యాపీగా ఉంటుంది. పర్యాటకులు తీసుకుంటే పర్యాటక రంగానికి తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అది అక్కడ కట్టిన బిల్డింగ్ అయితే మీరు చూసారా? లోపల లోపల అలౌడ్ లేదు, బయటకి వెళ్ళి చూడవలసి వచ్చింది. బయట నుండి చూస్తే లోపల చూడాలని ఒక బలమైన కోరిక ఉంది, కానీ పోనీయరు కదా. అక్కడ మొత్తం ఏంటంటే ఒకేసారి 100 మంది కూర్చొని భోజనాలు చేసేటువంటి డైనింగ్ హాల్లు, లక్షలు ఖర్చు పెట్టి కమోడ్స్, అది మొత్తం 500 కోట్లు యాక్చువల్గా. అదంతా కూడా అదంతా మీకు చూస్తే ఏమనిపిస్తుంది? మీరు అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలనిపిస్తుంది? ఇప్పుడు అందరికీ ఉపయోగేటట్టు హోటల్స్ అవి ఇవి చేసి గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అయితే అట్లా. మీరు చెప్పండి. నా పేరు మణిపాల్ రెడ్డి అని, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇది 5-600 కోట్ల ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్ నిర్మాణం చేసింది అనేది తెలిసిన విషయం మనందరికీ. కాకపోతే అట్టి ధనాన్ని ప్రజలకు సద్వినియోగపడే విధంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏవైతే జరుగుతాయో అటువంటి వాటికి మాత్రమే దాన్ని ఉపయోగించడం, అటు పర్యాటకం కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల యొక్క పని విధానం అవసరం ఉండేటువంటి బిల్డింగ్ కానీ ఉపయోగించుకొని మొత్తం మీద
ప్రజల యొక్క సొమ్ము కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని అమలు చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేబినెట్ మీటింగ్లో స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మంత్రులకు ఒక సూచన చేశారు. మీరు కూడా అక్కడికి వెళ్ళి ఇప్పటికే చంద్రబాబు నాయుడు చూడడం జరిగింది, ఒక నిర్ణయానికి వచ్చారని అందరూ అనుకుంటున్న నేపథ్యంలోనే మంత్రులకి ఒక సలహా ఇవ్వడం జరిగింది. మీరు వెళ్ళండి, మీరు చూడండి, ఏం చేస్తే బాగుంటుంది అనేది అయితే వాళ్ళకి ఆలోచన చేయండి అని చెప్పి. అది ఎలా చూస్తాం? ఎవరైనా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేశారు కనుక దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆ బిల్డింగ్లన్నిటినీ ప్రజల యొక్క వినియోగానికి ఉపయోగించే విధంగా ఏ అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో వాటికి కానీ, లేకపోతే పర్యాటక స్థలంగా వాడుకుని పర్యాటక బిల్డింగ్లుగా వాడుకోవచ్చు. మనం ఇక్కడ వివిధ రకాలుగా ఇక్కడ ఆల్రెడీ బీచ్లు ఉన్నాయి, ఇక్కడ ఇంకా పర్యాటక అభివృద్ధి చేయవచ్చు. పెద్ద పెద్ద హాస్టల్ కానీ పెద్ద ఎత్తున మనకు ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాలకు ఉపయోగించుకోవచ్చు అనేది ఉద్దేశం. అది స్టార్ హోటల్స్ నిర్మాణం చేయొచ్చు, అక్కడ పెట్టవచ్చు. నెక్స్ట్ అలాగే ప్రభుత్వం ఏ రకంగానైనా ఇక్కడ ప్రజలకు డబ్బుని మనం సంపాదించే విధంగా పర్యాటకానికి పెట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం. అట్లా లేకపోతే ప్రభుత్వ సంస్థలకైనా దాన్ని వాడుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఎంతో అనుభవం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి ఈ పర్యాటక ప్రదేశాన్ని చూడడానికి రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో ఈ బిల్డింగులు చూస్తే ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణంలో ఉంది. అది లోపలికి వెళ్ళాలనే ఉత్సాహం, కుతూహలం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే అనుమతించిన కారణంగా వాటిని బయట నుండే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే దాదాపు 500 కోట్లతో ప్రజాధనంతో నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రజల వినియోగం కోసం, అయితే ప్రభుత్వ కార్యాలయాలు లేదా పర్యాటక అభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుంది. ఇలా తాత్సారం చేయడం వల్ల కూడా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. తర్వాత బిల్డింగ్లు కూడా ఎందుకు పనికిరాని స్థితికి చేరుకుంటే తర్వాత ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎంత త్వరగా నిర్ణయం తీసుకొని వాటిని ప్రజలకి వినియోగాలు తీసుకొస్తే అంత మంచిదని చెప్పి కూడా పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్.